సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. మార్నింగ్ నుంచి ఫుల్ అంటే ఫుల్ గిరాకుంటే సో ఇప్పుడే ఫ్రీ అయిపోయినా. చూడొచ్చు షాప్ మొత్తం ఫ్రీ ఉంది. సో మార్నింగ్ తెచ్చుకున్న బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు తినాల్సి వస్తుంది గైస్. ఎందుకంటే మా మమ్మీ ఎవరికైనా పంపి టిఫిన్ బాక్స్ ఇచ్చి పంపిస్తారు లంచ్ కన్నా. కానీ అది అన్నం మంచిగా ఉంటుంది తిందాం, లేకపోతే మనమే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని తిందాం. ఫస్ట్ చూద్దాం అన్నం మంచిగా ఉందో లేదు. గాయస్ ఇక్కడ చూడొచ్చు అన్నం మంచిగా ఉంది. సో మా మమ్మీ చూడొచ్చు పాలకూర ఇంకా టమాటా తొక్కు మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ చాలా కారం ఉంది గాయస్. సో మార్నింగ్ తెచ్చిన అన్నం మార్నింగే చేసిన అనుకో మా మమ్మీ అన్నం ఇంకా ఖరాబ్ బాలే. సో అన్నం వేస్ట్ చేయడం ఎందుకు, సో అన్నం కూరగా కలిపి తినేద్దాం. రెండు ఉన్నాయి కాంబినేషన్, అందులో ఒకటేనే వస్తుంది మనకి. సో ఫాస్ట్ తినేద్దాం గాయస్, మళ్ళీ గిరాకీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో షాప్ చూడొచ్చు ఎంత ఖాళీ ఉంది. సో హే గైస్, ఆల్మోస్ట్ టైం చూడొచ్చు 9:30 అవుతుంది. సో మన వెంకటేశ్వర కూడా హై చెప్పేసి ఇంకా ఫ్రేమ్ అయితే పెట్టాలి గైజ్. ఎక్కడ పెట్టాలో మా ఇంట్లోకి అయితే అర్థమవుతలే గైజ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి 100 days ఛాలెంజ్ ఈరోజుకి కంప్లీట్ అవుతుంది. సో ప్రతిరోజు గైజ్ ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా. అదైతే మామూలు మాట కాదు గైజ్, నిజం చెప్తున్నా. ప్రతిరోజు వీడియో షూట్ చేసి అది ఎడిటింగ్ చేసే వరకు ఎంత టైం పడుతుందో మనకి ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటారు గైజ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మన బోటి కర్రీ, ఇంకా బగారా, ఇంకా ఇది ఏందో అర్థమవుతుంది. అర్థమైంది కదా స్ప్రైట్. సో మధ్యాహ్నం కూడా తిన్నీకే రాలే గైజ్ ఇంటికి. సో పొద్దుగాలే తెచ్చుకుంటే తినేసిన. సో చపాతీలు ఉన్నాయా లేవంట గైజ్. చపాతీలు మన కిస్మత్కి చపాతీలు ఉండయి ఏముండయి. సో మనం అంతా లేట్ వస్తాం కాబట్టి మనకి ఏం దొరికాయి గైజ్ నిజం చెప్పాలనుకుంటే. ఆ పోలేలు ఉన్నాయో లేవో గైజ్, ఉన్నాయా? అవి ఉన్నాయి గైజ్. ఈ పండుగ కోసం మళ్ళీ ఇంకా వారం అవుతుంది. సో వారం నుంచి ఉన్నాయి. ఇల్లు ఏమున్నాయి ఇవేంటివి గైజ్ అసలు నాకు అర్థమవుతలేదు. మా ఇంట్లో తినేసినారు, ప్లేట్లు కూడా పడేసిన గైజ్. మా ఇంట్లో ఏమో మొత్తం సిమెంట్ పెట్టింది మా మమ్మీ. ఏమైంది మొత్తం సిమెంట్ కనిపిస్తుంది గైజ్. మా మమ్మీ ఏం చేసిందేమో గైజ్. చెక్క మొత్తం ఖరాబ్ అయ్యి ఇక నీళ్ళు వర్షం పడ్డప్పుడు నీళ్ళు మొత్తం ఇక్కడ కురుస్తున్నాయి, అలాగే చీమలు కూడా వస్తున్నాయి. ఇక మా మమ్మీ చెప్పడం మర్చిపోయినా గైజ్, మా మమ్మీ మేస్త్రి వర్క్ చేస్తుండే ఒక టైంలో. సో మధ్యలో హెల్త్ ఇష్యూ రావడం వల్ల మా మమ్మీకి అయితే పని బంద్ చేపించేసినాం మేమే. సో ఇగో ఇది మొత్తం స్లాబ్ లాగా వేసింది గైజ్ సిమెంట్తోనే. ఇగో చూడవచ్చు క్లియర్గా కనిపిస్తుంది. అయినా చీమలు ఉన్నాయి ఇక్కడ. సో ఏం చేసాం గైజ్, చిన్న హోల్స్కించే పురుగులు గిరి లోపలికి వచ్చిన పెద్ద పరిశానే అది కూడా. సో మన ప్లేట్ ఎక్కడుంది గాయస్? ఇక మన ప్లేట్ ఇక్కడనే ఉంది. సో ఫాస్ట్ తినేస్తే బెస్ట్ అనుకుంటున్నా, ఎందుకంటే టైం చాలా అంటే చాలా తక్కువ ఉంది మనకి. సో ఇగో మా డాడీ ఫేవరెట్ వచ్చేసి ఉప్పు గాయస్. ఉప్పు ఉండగానే ఉప్పు మళ్ళీ వేసుకుంటారు మా డాడీ. సో వేసుకున్నాం మన బోటి కర్రీ. ఫస్ట్ కొంచెమే వేసుకున్నాం, ఎక్కువ వేసుకుంటే తినబుద్ధి కాదు. ఇంకా రైస్, నిమ్మకాయ లాస్ట్కి వేసుకొని తిందాం గైస్. మధ్యాహ్నం వేసుకున్నాం అనుకో నాకైతే ఇక తినబుద్ధి కాదు. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. స్ప్రైట్ దగ్గర అప్పుడే 9 స్టార్ట్ అయిపోయినాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గైస్ ఈరోజు మన 100 days ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వన్స్ అగైన్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ నైట్, బై బై, సీ యూ.